మీ పేరు? నా పేరు అన్వర్ పాషా అండి. అన్వర్ బాషా గారు. ఇక్కడేనా మల్కజ్గిరి మీద? మల్కాజ్గిరి. రాజకీయ పరిస్థితి మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? నేనైతే కాంగ్రెస్కే ఓటేస్తాను ఖచ్చితంగా, అది ఫిక్స్. ఎందుకండి ఎంత కాన్ఫిడెంట్? లేదండి, మేము ఎప్పటి నుంచి కాంగ్రెస్ పోతున్నాం అంతే. సునీత పట్నం మహేందర్ రెడ్డి అవునండి. రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న స్థానం ఇప్పుడు సీఎం అయ్యారు. ఎలా ఉంది మీకు ఆ అభిప్రాయం? అంటే ఇంకా వాళ్ళకి ఇంకా కంప్లీట్గా రాలేదు కదండి. ఇది ఎలక్షన్ అవ్వగానే ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్కి కోడింగ్ వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకా పూర్తిగా రాలేదు. ఇవి వచ్చిన తర్వాత ఈ కోడింగ్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారేమో, చూద్దాం. ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలిగా. ఎలా ఉంది ఈ 5 నెలల పరిపాలన రేవంత్ రెడ్డి? పర్లేదండి, ఇంకా వాళ్ళకి ఇంకా చెప్తున్నారు కదా, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా రంగంలోకి రాలేదు. 100 రోజుల్లో చేస్తాను చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చేస్తారు సార్, మెల్లమెల్లగా చేస్తారు. అభివృద్ధి ఏదైనా మెల్లమెల్లగా అవుతుంది. కాకపోతే ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్తారు వాళ్ళకి, అంతే. ఫోన్ ట్యాపింగ్ అన్ని వ్యవహారాలు చూస్తున్నారు. షాపింగ్, ఎన్ని వ్యవహారాలు, ఎంత ఎంత స్కామ్లు బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా.